మ్యాచ్ నెంబర్ 57 సూపర్ ఎయిట్స్లో ఆఖరి మ్యాచ్, డూ ఆర్ డై మ్యాచ్. వెస్టిండీస్కి ఇండియాకి ఈ అవార్డు గెలిస్తే వాడు సెమీస్, మిగతా వాడు ఇంటికి. సరే ఇట్లాంటప్పుడు కోల్కత్తాలో ఆల్రెడీ కోల్కత్తా మనకి క్వార్టర్స్ గేటర్స్ మన 96ది తెలుసు కాబట్టి కొద్దిగా తక్కువైన ప్లేసు ఇది. మన వాళ్ళు టాస్ విన్ అయ్యారు, మామూలుగా ఓడిపోయేటోళ్ళు విన్ అయ్యారు. విన్ అయ్యప్ప మేము సెట్ కాదు చేస్తాము. మరి మన అసలే టీం కొద్దిగా తక్కువ ఉన్నాము, మనం చేయడం అయింది అని అనిపించినప్పటికీ సరే ఇంకా తీసుకునేసారు కదా. వెస్టిండీస్ బ్యాటింగ్కి వచ్చారు. బ్యాటింగ్ వస్తే ఒక రన్అట్ మిస్, అటు ఇటు కాకుండా సూపర్ రన్అట్ అటు ఇటు కాకుండా చేశారు. సరే మన అభిషేక్ శర్మ ఏంద్రంటే 2 క్యాచ్లు రావు. ఏమైందిరా ఈరోజు దొబ్బేసినట్టే ఉంది అన్న దీనికి వీళ్ళు వాళ్ళ బ్యాటింగ్ కూడా ఎరగ తీసి పెట్టారు. వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా పెద్ద స్కోర్ కొట్టలేదు, కానీ అందరూ 30లు 20లు కొట్టారు, కానీ బ్రహ్మాండంగా కొట్టారు. అంత 160లు 200 హిట్ మైర్. అసలు లక్కీగా వాడు అవుట్ అయిపోయాడు యాజ్ యూజువల్ బుమ్రాకి. ఇప్పుడు దాకా 3 సార్లు అవుట్ అయ్యాడు. ఎంత 15 రన్లు కొట్టాడు బుమ్రాకి, 3 సార్లు అవుట్ అయ్యాడు. ఇది 4వసారి. ఇప్పుడు కూడా పర్లా కొద్దిగా అటు ఇటు కొట్టాడు. కానీ లాస్ట్లో పవెల్ హోల్డర్ నిల్చొని బ్రహ్మాండంగా కొట్టారు. అసలు 178 168 స్ట్రైక్ రేట్, 19 బాల్స్ 34, 22 బాల్స్ 37. వాళ్ళిద్దరు కలిసి ఒక 5 6లు 5 4లు కొట్టారు. అంటే అక్కడ 50 వాళ్ళు బౌండరీలో కొట్టారు లాస్ట్లో. అందకని స్కోర్ అయితే ఇటు పోయి అటు పోయి అసలు 195కి వెళ్ళి కూర్చున్నారు. మనం వరల్డ్ కప్లో 195 ఇప్పటిదాకా చేసింది. మన సిచ్యువేషన్ ఆ రేంజ్ ఉంది. సరే బ్యాటింగ్ వస్తారు మన వాళ్ళు. మంచి స్టార్ట్ ఉండి పవర్ ప్లేలో ఒక వికెట్ కూడా పడకుండా మన వాళ్ళు కొడితే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్న టయానికి అభిషేక్ శర్మ వచ్చాడు. అసలు 10 రన్లని 11వ బాల్ అవుట్ అయిపోయాడు. 2 4లు కొట్టాడు, వెళ్ళిపోయాడు. సంజు శాంసన్ పైన ఎందుకో నమ్మకాలు లేవు. ఎందుకంటే నేనే న్యూజిలాండ్ అప్పుడు అసలు కాన్ఫిడెన్స్ లేదు. మనోడి షాట్ పైన ఎక్కడో ఆడుతుంటే ఎక్కడో పోతుంది. మనోడి వరల్డ్ కప్కి అనవసరంగా సెలెక్ట్ చేశారా అనుకున్నారు. మనోళ్ళు కూడా తీసి పక్కనే ఇస్తారు. కాకపోతే ఏంద్రా అంటే అక్కడ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇద్దరూ లెఫ్టీస్ అయినందువల్ల వాళ్ళ ఆఫ్ స్పిన్నర్లు తెచ్చి ఇది టపాక్ అనే వికెట్లు తీసినందువల్ల సౌత్ ఆఫ్రికాతో కూడా ఓడిపోయాము. మనం మిగతా వల్ల క్యాపిటలైజ్ చేయనందువల్ల. ఎందుకంటే మనకి ఆ ఓపెనర్స్ ఇచ్చే స్టార్ట్ బట్టి మనకి మిగతాదంతా ఫౌండేషన్ బట్టి మన వాళ్ళు గెలిచేది ఆడేది ఉండింది. సో అందుకని మళ్ళీ జింబాబ్వేకి సంజు శాంసన్ తెచ్చారు. అది ఓకే పర్లేదు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఈ మ్యాచ్ నిల్చొని ఉన్నాడు సంజు శాంసన్, ఓకే. కాకపోతే అప్పటికే మనోడు చూపించాడు దబా అసలు ఒక 200 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. 2 4లు 1 6 అన్నట్టు. సరే ఇషాన్ కిషన్ వచ్చాడు, కొడతాడు కదా అంటే మనోడు 6 బాల్స్ 10 రన్స్ మనోడు వెళ్ళిపోయాడు. పవర్ ప్లేలో మంది చాలా దారుణమైన పరిస్థితి. 2 వికెట్లు బాగా కొట్టేటోళ్ళు ఇద్దరు పోయారు. ఓకే డీసెంట్ ఎనఫ్ స్కోర్ ఉంది. సంజు శాంసన్ ఉన్నాడు. సరే కానీ మళ్ళీ స్కై వచ్చాడు. స్కై ఏమన్నా ఆడతాడంటే మనోడు కూడా కొద్దిగా అటు ఇటు బ్యాట్లు ఊపాడు. 1 4 1 6 పోయింది స్కై. కానీ 16 బాల్స్ 18 రన్స్ మనోడు స్కై కూడా వెళ్ళిపోయాడు. ఎవడరా నిల్చుంటాడు, ఎవడరా ఆడతాడు అనుకుంటా ఉన్నాను. తిలక్ వచ్చేటప్పటికి కొద్దిగా మనకి అటు ఇటుగానే ఉన్నది స్కోరు. కొద్దిగా మనకి రన్ రేట్ పెరుగుతుందిరా అని మనకు అనుకుంటున్నప్పుడు, ఎందుకంటే స్కై అవుట్ అయింది 10.2 ఓవర్స్ 99 స్కోర్ బాగానే ఉంది. ఒక పక్క సంజు కొడతా ఉన్నాడు, కానీ మనకి సంజు పైన ఇంకా నమ్మకాలు లేవు. ఏంద్ర పరిస్థితి ఇప్పటిదాకా బాగా ఆడలేదు కదా అనేసి. తిలక్ వచ్చాడు, తిలక్ కొట్టాడు 1 ఓవర్లో 17 రన్లు. అక్కడ మనకు రిలీఫ్ వచ్చింది, కానీ తిలక్ కూడా అవుట్ అయిపోయాడు. 14.4 ఓవర్స్ 141కి పడిపోయాడు తిలక్. ఒరే నాయన ఇంకేంద్ర పరిస్థితి అంటే హార్దిక్ ఉన్నాడు కదా, హార్దిక్ వచ్చాడు. 14 బాల్స్ 70 రన్స్ మా హార్దిక్ కొట్టాడు. 1 6 కూడా 2 4లు కొట్టాడు, వెళ్ళిపోయాడు. కానీ అప్పటికి మన సంజు శాంసన్ ఒక 50 కొట్టి 60లకు వచ్చేసి 70లకు వచ్చున్నాడు. అతని పైన కాన్సన్ట్రేట్ చేయలేదు ఇప్పటిదాకా. కానీ ఒరే ఒక పక్క నిల్చొని ఉన్నాడు మనోడు, కొడతా ఉన్నాడు. శివం దూబే వచ్చాడు, 2 4 బాల్స్ 8 రన్స్ కొట్టాడు. సంజు శాంసన్ అట్ట తిరిగి ఓపెనర్గా నిల్చొని అసలు బ్రహ్మాండంగా అయితే కొట్టాడు. అతని ఇన్నింగ్స్లో మనం చూసాము అంటే
12 4లు అసలు కొట్టింది, 4 6లే. జనరల్గా సంజు శాంసన్ 4లు 6లు ఈక్వల్గానే కొడుతూ ఉంటాడు ఆ టీస్లో, కానీ ఇది బ్రహ్మాండమైన మ్యాచ్. మనం చూసామంటే మరి నిజంగా వీడు బాగానే ఆడాడే అనుకోని మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి హైలైట్స్ పెట్టి సంజు శాంసన్ ఇన్నింగ్స్ చూసామంటే ఆ టీస్లో కొట్టాడు. మనకు ఒక రోహిత్ శర్మ, ఒక విరాట్ కోహ్లీ కలిపి ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే ప్రతి షాట్ ఆ టీస్లో కొట్టాడు నీట్గా, కష్టపడకుండా. అది పొరపాటున పోయింది అనుకుంటా, మనం న్యూజిలాండ్ సిరీస్లో చూసినప్పుడు ఎక్కడో కొడితే ఎక్కడో పోయింది చూడు, అట్లాంటి ఇది లేకుండా ఎక్కడ కొట్టాలో అక్కడ, ఎప్పుడు కొట్టాలో అప్పుడు అట కొట్టాడు. అండ్ చేజింగ్లో విరాట్ కోహ్లీకి ఉన్న టెంపర్మెంట్ అయితే కనిపించింది. నిల్చున్నాడు ఒక పక్క, సార్ మనం ఆడదాం, మెల్లిగా ఆడదాం, స్కోర్ పోతుంది అన్నట్టు. బ్రహ్మాండంగా అయితే మ్యాచ్ అయితే అంత బ్రహ్మాండంగా తీసుకుని వెళ్ళాడు. సూపర్ అసలు. మనం ఆ ఇది చూసినప్పుడు అబ్బా పర్లేదు, మన ఇండియన్ టీంకి ఎవడో ఒకడు వస్తాడబ్బా, ఎవడో ఒకడు ఆడతాడు. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఒకసారి ఆడాడు, స్కై ఒకసారి ఆడాడు, తిలక్ వర్మ ఆడాడు, అభిషేక్ ఆడాడు, అంటే ఎవడో ఒకడు, శివం దుబే కొట్టాడు, హార్దిక్ పాండ్యా కొట్టాడు. ప్రతి మ్యాచ్కి ఎవడో ఒకడు వస్తున్నాడు, నిల్చుంటున్నాడు, గెలిపిస్తా ఉన్నాడు. మొత్తానికి మనం గెలిచాము. బ్రహ్మాండమైన మ్యాచ్, హైయెస్ట్ చేసింగ్ ఇన్ వరల్డ్ కప్ మనం చేసాము, నీట్గా బ్రహ్మాండంగా చేసాము. సెమీస్కి వచ్చాము. సెమీస్లో పరిస్థితి ఏంది, ఇంగ్లాండ్ మనకిప్పుడు వాళ్ళు భీకరంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న టీముల్లో బ్రహ్మాండంగా నిల్చొని ఉండేటోళ్ళు ఇంగ్లాండ్, వాళ్ళతో మనకు పడింది. అండ్ అటు సైడు సౌత్ ఆఫ్రికాకి, న్యూజిలాండ్కి ఏ ఒక్క ఇదిలే. ఇక్కడ చూసామంటే ఖండానికి ఒక టీం వచ్చిందప్ప, ఆఫ్రికా ఖండం నుంచి సౌత్ ఆఫ్రికా, ఓస్నియా అంటే ఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఖండం నుంచి న్యూజిలాండ్, యూరోప్ నుంచి ఇంగ్లాండ్, ఏషియా నుంచి ఇండియా. ఖండానికి ఒక టీం వచ్చింది, ఏ ఖండం గెలుస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. సో అది మనము నెక్స్ట్ రాబోయే సెమీస్ ఫైట్లో చూద్దాం, మనం ఎవరు గెలుస్తారు ఏం కథ అనేసి. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వరల్డ్ కప్ లేదా సెమీస్లో ఎవరు గెలవచ్చు మీకు ఏమన్నా రాయాలనిపిస్తే మటు కింద కామెంట్స్లో రాయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.